కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణాల్లో ఏదైనా సరే చూసి నేర్చుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ అమావాస్యతో కూడినటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు, జాగ్రత్తలు, ఏ దేవతారాధన చేయాలి, గ్రహాలకి ఏ గ్రహాలకు దీపారాధన చేసుకోవాలి, దానివల్ల మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో జరుగుతున్నందుకు ఇది కొంచెం ఇందులో మంచి ఫలితాలు ఏమిటి అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఫలితాలతో పాటు కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అది ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవి సక్సెస్ అవుతాయి, స్ట్రెస్లు జరుగుతుంటాయి, ఈ రెండు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో 6వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్ ప్రధానంగా ఈ దశమ స్థానంలో గురువు ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే పంచమంలో సంచరిస్తుంటుందో ఇది ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధించిన విషయాలు అంటే చూడండి, ఉద్యోగాన్ని వదిలేసి ఇంకోటి చేసేసుకుందామా అంటే ఏంటి, ఆలోచన స్థానంలో ఉన్నాయి కదండి గ్రహాలు. ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఏంటి, రకరకాల ఆలోచనలు రకరకాల ఇవి ఇస్తూ ఉంటుంది అది. కాబట్టి ఉద్యోగము ముఖ్యంగా ప్రధానంగా రాజకీయ నాయకులకి మళ్ళీ పంచమంలో ఉండే గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్. ఎందుకంటే పంచమంలో రవి, చంద్ర, కుజ, కన్యాలగ్నం వారికి పర్టికులర్గా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, జాబ్ సంబంధించిన విషయాల్లోని, వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడుగా, వివాహ నిర్ణయాలు సంబంధించిన విషయంలో. ఎందుకండి ఈ పంచగ్రహ కూడా అమావాస్యకి ఎందుకు చెప్తున్నారంటే ఎక్కువ గ్రహాలు ఒక స్థానంలోకి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని ఆ రకంగా చూపిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, వాటి ప్రభావం అలా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడుతూ మీరు చేయవలసినటువంటి గ్రహ ఆరాధన ఏమిటి, 5 గ్రహాలు ఏవైతే కూడున్నాయో అమావాస్య నాడు ఆ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఏమిటది అంటే, ముందు మీరు చేసుకోవాల్సిన పరిహారాల్లో పితృదేవతలకు స్వయం పాకం ఇవ్వండి. రెండవది మీకు దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర ఈ 5 గ్రహాలకే దీపారాధన చేయండి. తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే ఒకసారి మనసులో గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం, అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి, లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమంగా చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు, గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే
ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి, పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు. అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే, అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి. అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం అది మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి. అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే, రాజ్యాధికారము. అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యాలు కలుగుతాయి. గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.